ఓ పక్కన పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, సిరియా నుంచి వచ్చినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు వీళ్ళందరూ ఒక చోట కూర్చుని షరియా చట్టాలు అమలు చేయాలి, ఇస్లామిక్ రాజ్యాన్ని అమలు చేయాలంటాం ఒక ఎత్తు. అసలు ఆ ప్రాంతంలోకి అరాచకాలు చేసినటువంటి వ్యక్తులు ఆ లోపలికి వెళ్ళొచ్చంటే వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్ళకూడదట. ఒక అప్రకటితమైనటువంటి నిషేధం, అప్రకటితమైన కర్ఫ్యూ మెయింటైన్ చేస్తుంటే దానికి నిరసన చేస్తున్నటువంటి బ్రిటిష్ పౌరులు బ్రిటన్ జెండా పట్టుకున్నా సరే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నటువంటి వేళ, దేశద్రోహపు కేసులు పెడుతున్నటువంటి వేళ, లేదంటే గనక వివక్ష చూపెడుతున్నారని కేసులు పెడుతున్నటువంటి వేళ ఒక సైనికుడు పోలీసు నిలదీసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. మేమేమో దేశం కోసం త్యాగం చేస్తున్నాం, దేశ స్వతంత్రం కోసం త్యాగం చేస్తున్నాం, దేశ భావ ప్రకటన స్వేచ్ఛ కోసం మేము అక్కడ యుద్ధాలు చేస్తున్నాం, సరిహద్దుల్లో ఉన్నాము. తీరా చూస్తే ఇక్కడేమో క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, చొరబాటుదారులు పెరిగిపోయారు, శరణార్థుల పేరుతో వచ్చేటటువంటి వాడు దర్జాగా వచ్చేస్తున్నాడు, వాళ్ళకి యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసులే సహకరిస్తా బ్రిటన్ పౌరులను ఎట్టానే ఇబ్బంది పెడతారు మీరు అన్నటువంటి విషయాన్ని యూనిఫామ్లో నుంచి అడగడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అది కాస్త డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి దారితీసింది. సేమ్ టైం అతనైతే నేను దేశం కోసమే పోరాడుతున్నానని చెప్తున్నాడు సైనికుడు.